నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రుల బృందం. విమ్స్ ఆసుపత్రిలో మెరుగవుతున్న క్షతగాత్రుల ఆరోగ్యం, సాయంత్రం లోపు కొందరిని డిశ్చార్జ్ చేసే అవకాశం. ఫార్ములా ఈ కారు కేసులో కొనసాగుతున్న కేటీఆర్ విచారణ, ఐఏఎస్ అరవింద్ కుమార్ వాంగ్మూలం ఆధారంగా ఏసీబీ ప్రశ్నలు. వర్రా రవీందర్ రెడ్డిని రెండో రోజు కస్టడీకి తీసుకున్న పోలీసులు, అసభ్య పోస్టుల కేసులో ప్రశ్నిస్తున్న పులివెందుల డీఎస్పీ. లాస్ ఏంజల్స్ లో తీవ్ర రూపం దాల్చుతున్న కార్చిచ్చులు, ఫైర్ ఎమర్జెన్సీ ప్రకటించిన కాలిఫోర్నియా ప్రభుత్వం. తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల పరిహారం ప్రకటించింది. రుయా ఆసుపత్రిలోని మార్చురీ వద్ద మృతుల కుటుంబ సభ్యులను మంత్రుల బృందం, జిల్లా కలెక్టర్ పరామర్శించారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంత్యక్రియలకు సహకారం అందించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వైకుంఠ ఏకాదశి వేళ ఈ దుర్ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. తిరుపతి ఘటన ప్రమాదమా లేదా కుట్ర అనే కోణంలో విచారణ జరుగుతుందని హోంమంత్రి అనిత తెలిపారు. వైఫల్యం ఎవరిదో సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుందన్నారు. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామన్నారు. మనం వైకుంఠ ఏకాదశి పర్వదిన కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. దేవదేవుని యొక్క ఆశీస్సుల కొరకు లక్షలాది మంది అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి తరుణంలో ఇదొక దుస్సంఘటన ఇక్కడ జరిగింది. ఈ సంఘటన పట్ల మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం, వారితో మరి భారత ప్రధానమంత్రి గారు కూడా వారి యొక్క బాధను వ్యక్తం చేయడం, ఉప ముఖ్యమంత్రి గారు కూడా వారి బాధను వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ఈరోజు ఈ సంఘటన ఎలా జరిగింది అనేటువంటిది ఆ విచారణ, దాని నివేదికలు తర్వాత పరిశీలన చేయడం జరుగుతుంది. ముందు గాయాల పాలైనటువంటి వ్యక్తులకి మంచి మెరుగైన చికిత్స ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి. దాదాపు ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల్లో ఏ విధంగా అయితే వాళ్ళకి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మనుషులనైతే తీసుకురాలేదు, కానీ ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చేసే ప్రయత్నంలో ఇప్పుడే మా రెవెన్యూ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారి ఆలోచనని ప్రకటించడం జరిగింది. ప్రతి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా కింద ఆ కుటుంబానికి చేర్చడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. చనిపోయినటువంటి వాళ్ళు పోస్ట్ మార్టం పూర్తి కాగానే ఆ యొక్క శవాలు, వాళ్ళ యొక్క బాడీస్ అన్ని కూడా అంబులెన్సుల్లో ఒక అధికారిని ఇచ్చి ప్రత్యేకమైన వాహనాల్లో వాళ్ళ ప్రాంతాలకు పంపడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా 1-2 జిల్లాల నుంచి, విశాఖపట్నం, అనకాపల్లి ఆ ప్రాంతాల నుంచి ఉన్నారు. కాబట్టి ఆ జిల్లా కలెక్టర్లకు కూడా రెవెన్యూ మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అక్కడ కూడా ఉండి ఈ కుటుంబాలకి మరి అన్ని విధాలుగా తోడుగా ఉండాలని చెప్పి అక్కడ మా శాసనసభ్యులకి, మంత్రులకి అందరికి కూడా ఇప్పటికే ఆదేశాలు పంపడం జరిగింది. ఈ సమస్య ఎలా వచ్చింది ఏంది అనేటువంటి దాని మీద సమన్వయ లోపమా లేకుంటే ఏదైనా తొందరపాటు చర్య జరిగిందా అనేది విచారణ నివేదిక రాగానే దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకుంటామనేటువంటి మాట ఇవాళ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.
అమ్మ, అందరికీ నమస్కారం. ఏదైనా ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. ఎందుకంటే కొన్ని లక్షలాది మంది ప్రజలు ఈ రోజు వైకుంఠ ఏకాదశిన దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా దర్శించుకుందామని, అతని ఆశీర్వాదం తీసుకుందామని దూర దూర ప్రాంతాల నుంచి మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు భక్తులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. అదే విషయం ఏంటంటే ఇది చాలా దురదృష్టకర సంఘటన. ఎందుకంటే టీటీడీ ఈసారి లక్షలాది మంది ప్రజలు వస్తారనే సంగతి తెలిసి చాలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ టీటీడీ చేసిన ఏర్పాట్లని, ప్రభుత్వం చేసిన ఏర్పాట్లని కూడా నిన్న ఉదయమే చాలా మంది భక్తులు కూడా కొనియాడిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి. నిజంగా ఒక దురదృష్టం. ఒక ప్రాణాన్ని కాపాడబోయిన సందర్భంలో జరిగిన సంఘటన అక్కడ తొక్కిసలాట జరిగింది. దురదృష్టవశాత్తు సుమారుగా 5గురు ఒక చోట, 6గురు ఒక చోట కూడా చనిపోవడం, ఒకరు ఒక చోట, 5గురు ఒక చోట, ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది. ఓవరాల్గా 6గురు చనిపోవడం జరిగింది. ఆ 6గురిలోని కూడా ఎక్కువ మంది మన విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్ గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి ఈ విషయం తెలియటం, వెంటనే హుటాహుటిని ఇక్కడ ఉన్న ఎస్పీ గారితో, అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా ఏం జరిగింది అని చెప్పి ఆరా తీసి ఇమీడియట్ గా టీటీడీ ఈవో అధికారులు అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇమీడియట్ గా అక్కడ ఏం జరిగింది అన్న సంగతి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్ గా జరగకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. ఈరోజు చాలా మంది గాయపడిన వాళ్ళు కూడా ఇంట్లోకి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోకి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది. ఇంకొంతమంది ఇప్పుడు హాస్పిటల్లో కూడా కొంతమంది ఉన్నారు. చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం, కానీ కంపల్సరీగా కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి ఇతర రాష్ట్ర ప్రజలకి కూడా ఈ రోజు కాంపెన్సేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఈ రోజు బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడమే కాదు, వాళ్ళని ఎంత గౌరవంగా ఇక్కడ నుంచి మళ్ళా ఆ ప్రాంతాలకి పంపించి ఆ దహన సంస్కారాలు జరిగే కార్యక్రమం వరకు కూడా చూసుకోమని ఈ రోజు గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇందాక మీరు అన్నారు కొన్న సమన్వయ లోపమా, లేకపోతే ఏదైనా పోలీస్ వైఫల్యమా, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా, ఏది అన్నది చాలా క్లియర్ గా సీసీ కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయి. మీకు తెలుసు, ప్రతి చోట ఉన్న సీసీ కెమెరాలో ఏం జరిగింది అన్నది కూడా మేము అధ్యయనం చేసుకుంటాం. ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అన్నది ఎస్పీ గారు, కలెక్టర్ గారు కలిపి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అందజేస్తున్నారు. బాధ్యులు ఎవరైనా కూడా బాధ్యత రహితంగా పనిచేస్తే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లోని కూడా చర్యలు ఉంటాయి. కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి. అందులో కూడా వెనకాడే పరిస్థితి లేదు. ఫర్దర్గా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు ప్రతిసారి వస్తూనే ఉంటారు లక్షలాది మంది ప్రజలు. ఇంకొంచెం ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఈ రోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు, ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక దురదృష్టకరమైన యాక్సిడెంట్ సంఘటన జరిగింది. దీనికి ఫర్దర్ గా జరగకుండా బాధ్యత కూడా మేము గవర్నమెంట్ తీసుకుంటాం. ఇప్పటి వరకు జరిగిన దానికి కూడా చింతిస్తున్నాం. దానికి కూడా బాధ్యత వహిస్తూనే ఈ రోజు ఆ కుటుంబాన్ని అందరికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబానికి మేము అండగా, అంటే మళ్ళీ చెప్తున్నా, పోయిన ప్రాణాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు, కానీ కుటుంబానికి అండగా ఉండే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా, భక్తులందరూ కూడా సమన్వయం చేసుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నా. లక్షలాది మంది ప్రజలు వస్తారు, అందరూ వైకుంఠ ఏకాదశిని దర్శనం చేసుకుందాం అనుకుంటారు. టీటీడీ కూడా ప్రకటించింది 9 రోజులు కూడా ఉత్తర ద్వార దర్శనం ఇస్తామని చెప్పి టీటీడీ కూడా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ప్రజలందరికీ కూడా టోకెన్లు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో పనిచేసిన ఒక చిన్న పొరపాటు అయితే, దురదృష్టకర సంఘటన ఇది, యాక్సిడెంట్ ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రాథమిక నివేదిక ఇచ్చారన్నారు. ప్రాథమిక దర్యాప్తు తెలియదు. ఒకటి, రెండోది వచ్చేసి సార్ ఓకే, ఏమైనా ఇందాక మీకు చెప్పానండి, ఎవ్రీవేర్ మేము సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్క కూడా ఫేస్ రికగ్నిషన్ కానీ వాళ్ళకి టోకెన్స్ ఇష్యూ చేయడం కానీ ప్రతి ఒక్కటి చాలా పక్కాగా చేసాం. ఎక్కడైనా కుట్రకోణం ఉందని ఆ కోణంలో కూడా మేము కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఏదైనా కుట్రకోణం ఉందా, లేకపోతే బై యాక్సిడెంట్ జరిగిందా, ఇప్పుడు ఇమీడియట్గా మేము కుట్రకోణం ఉందని మేము మాట్లాడకూడదు, మా దగ్గర ఆధారాలు లేకుండా మేము మాట్లాడకూడదు. కాబట్టి ఒక ప్రాథమిక నివేదిక వచ్చింది, దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపమని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని మీద మనం అబ్జర్వ్ చేసుకుంటే తిరుపతి అంశం అనేసరికి చాలా సెన్సిటివ్ అంశం. కాబట్టి దేశంలో ఉన్న ప్రధానమంత్రి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా స్పందించారు. కాబట్టి చాలా సెన్సిటివ్ ఇష్యూ, కాబట్టి ఏది పడితే అది మాట్లాడకూడదు. మా చేతులకి పూర్తి నివేదిక వచ్చిన తర్వాత డెఫినెట్ గా బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుని పడితే అందులో వెనుకాడే ప్రసక్తి లేదు. భక్తులు శ్రేయసే ముఖ్యంగా మేము పనిచేస్తున్నాం. ఏ వ్యక్తి అయినా కూడా అతని మీద చర్యలు తీసుకోవడానికి ఎక్కడ కూడా వెనుకాడం. అదే విషయం చెప్తున్నాను కదా సార్, నిజంగా అదే పరిస్థితి జరిగి బాధ్యత రహితంగా ఎవరైనా పనిచేసి ఉంటే
బాధ్యతారహితంగా పనిచేసిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఇదేది దాచేస్తే దాగేదేం కాదు కదా. ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది ఎవరు బాధ్యతారహితంగా పనిచేశారన్నది. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వచ్చే పుణ్యక్షేత్రం ఇది. దయచేసి అటువంటి బాధ్యతారహితంగా పనిచేసిన ఏ స్థాయి వ్యక్తిని కూడా, అది కింద స్థాయి వ్యక్తి, పై స్థాయి వ్యక్తి, ఏ స్థాయి వ్యక్తిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. థ్యాంక్ యూ. వైకుంఠ ఏకాదశి పర్వదినాన లక్షలాది మంది భక్తులు మరి యొక్క తిరుపతికి వస్తారనేటువంటి ఆలోచనతో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి సమయాన్ని కేటాయించేటువంటి విధంగా ఏదైతే స్లాటెడ్ దర్శనాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మరి 10, 11, 12 3 తేదీల్లో కూడా ఇస్తామనే ప్రకటన ఏదైతే టీటీడీ నుంచి రావడం జరిగిందో దానికి ఒక రోజు ముందుగానే అటు కర్ణాటక, తమిళనాడు, మన ఆంధ్ర నుంచి పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో మరి అక్కడ అనుకోనటువంటి విధంగా మరి ఒక ఆమెకు అస్వస్థతకు గురవడంతో ఆవిడ్ని ఆసుపత్రికి పంపించాలనేటువంటి ఆలోచనతో మరి గేటు కొద్దిగా ఓపెన్ చేయడంతో ఆ యొక్క టికెట్ల కోసం ఓపెన్ చేశారనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున అందరూ ఒక్కసారిగా దూసుకురావడంతో ఈ సంఘటన జరగడం చాలా చాలా దురదృష్టకరం. మరి ఇందులో 48 మందికి గాయాలు అవడం, అదేవిధంగా 6 చనిపోవడం చాలా దురదృష్టకరం. వెంటనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ఇమ్మీడియట్లీ మంత్రులు ఆ తిరుపతికి వెళ్లి దగ్గరుండి ఆ క్షతగాత్రులు ఎవరైతే గాయాలు ఉన్నారో వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం, ఎంత ఖర్చైనా కూడా వాళ్ళకి దగ్గరుండే వైద్యం అందించేటువంటి విధానం, అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఆ పోస్ట్ మార్టం కానీ, అదేవిధంగా వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మరి ధైర్యం చెప్పి ఆ చనిపోయినటువంటి వ్యక్తి మరి ఆ యొక్క కుటుంబానికి చేరేంత వరకు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేయమని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారం ఈ రోజు మంత్రులు కూడా వచ్చి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఏదైతే ఆ భద్రతా లోపాల్లోనా లేకపోతే అనుకోని విధంగా సంఘటన జరిగిందా లేదా ఇతరత్రా ఏదైనా మరి ఉందా అనే విషయాన్ని ఖచ్చితంగా దర్యాప్తు చేసి భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం అక్కడికి వెళ్ళు 9 నుంచి 12 వరకు తిరిగాను బాబు. నా తోడు 12 వరకు తిరిగాను. తిరుపతి తొక్కిసలాట ఘటనలో భక్తులు మరణించడం దురదృష్టకరమని టీటీడీ ఈవో శ్యామలరావు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని టీటీడీ ఈవో అభిప్రాయపడ్డారు. తిరుపతి తొక్కిసలాటలో గాయపడిన క్షతగాత్రులను పద్మావతి వైద్య కళాశాలలో టీటీడీ ఈవో శ్యామలరావు పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తొక్కిసలాట ఘటనకు గల కారణాలపై విచారణ జరుగుతోందని తెలిపారు. వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల కోసం నిన్న ఒక్కసారిగా భక్తులు పోటెత్తడంతో బైరాగిపేటలోని రామానాయుడు హై స్కూల్ వద్ద తోపులాట జరిగింది. ఈ దుర్ఘటనలో 6 మృతి చెందారు. 48 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరికి హుటాహుటిన రియా స్విమ్స్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి 35 మందిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం రియా ఆసుపత్రిలో ఉన్న 13 మంది క్షతగాత్రులను స్విమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. టోకెన్ల కేంద్రం గేట్లను డీఎస్పీ ఒక్కసారిగా తెరవడం వల్లే ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. జరిగిన సంఘటనలో 5 చనిపోయారు. 41 మంది రుయా హాస్పిటల్లో, స్విమ్స్ హాస్పిటల్లో ఇంజరీస్ అడ్మిట్ అయ్యారు. వాళ్ళలో ఇప్పటికే 20 మంది దాకా వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ప్లానింగ్ అంతా కరెక్ట్గా ఉంది. అక్కడ జరిగిన ఒక డిఎస్పీ దాన్ని గేట్ని
తెచ్చి ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల జరిగినట్టుగా అనిపిస్తుంది ప్రిలిమినరీగా. ఇవన్నీ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు. క్షతగాత్రులో కొందరి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని స్విమ్స్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. కొందరిని సాయంత్రం లోపు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందన్నారు. అందరికీ కూడా ఇద్దరికి బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఈ స్టాంపీడ్లో ఒత్తుకొని పోవటం వల్ల మసిల్స్కి వాటికి నొప్పులు పుట్టడం తప్పితే వేరే సీరియస్ ఇంజరీస్ లేవు. చాలామందిని సాయంత్రం దాకా డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒక 2-3 మాత్రము ఇంకొక 2-3 రోజులు అబ్జర్వేషన్లో ఉండవలసి ఉంటుంది. తిరుపతి తొక్కిసలాట ఘటన పోలీసుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఓ మహిళ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రమాద సమయంలోని పరిస్థితుల గురించి ఆమె టీటీడీ ఈవో శ్యామలరావుకు వివరించారు. సార్ ఇటు నుంచి జనం, ఇటు నుంచి జనం, ముందు నుంచి జనం, లోపల ఒక్క పోలీస్ లేడమ్మా, లేరండి, ఊరు లేరండి, ఎవరు లేరు లోపల, ఒక్క పోలీస్ లేడు సార్. చీకటి, ఇంత పెద్ద కంప వచ్చింది, మంది మీదకి దూకుతుంటే పాము అనుకుని అందరు పోయిందా అంటే డోర్ తీసిందేమో అనుకోని లోహన్ చూస్తున్నారు. ఇంకంతేనమ్మా. అసలు నేను ఎన్నో యాత్రలు చేశానమ్మా, నేను ఎటువంటి సిచ్యువేషన్ ఎక్కడ చూడలేదు. నేను మొన్న శబరిమల వెళ్ళొచ్చాను, అక్కడ కూడా ఇటువంటి సిచ్యువేషన్. ఇదంతా పోలీసులు నిర్లక్ష్యం. మీరు ఏమన్నా అనుకోండి, తప్పు అనుకోండి, కళ్ళ ముందు ప్రాణం పోయిందమ్మా ఒక ఆవిడకి, కళ్ళ ముందు ప్రాణం. చచ్చిపోవడానికి దర్శనానికి వస్తారా? ఎందుకు వస్తారు మీరు దర్శనానికి అని అడుగుతున్నాడు పోలీసు. మీకు తెలిసి ఎందుకు వస్తారు? రావడానికి వస్తారా? దర్శనానికి అంటున్నాడు ఆయన. పోలీసులు లోపల కంట్రోల్ చేస్తే ఏ ఘోరం జరిగేది కాదు తల్లి. పోలీసులు ఒకరి ఇద్దరన్నా లోపల ఉండి అందరినీ లైన్లో కూర్చోబెట్టుకుంటే ప్రశాంతంగా ఉండేది. తిరుపతి దుర్ఘటన క్షతగాత్రులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు బయలుదేరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, సీఎం చంద్రబాబు అధికారులు ఏమని నివేదిక ఇచ్చారు? అశ్విని, ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే ఉండవల్లి తన నివాసం నుంచి తిరుపతి క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఏదైతే ఇవాళ వేరే కార్యక్రమాలు ముందస్తుగా షెడ్యూల్ అయినప్పటికీ రాత్రి ఎప్పుడైతే ఈ తొక్కిసలాట ఘటనలో చనిపోయారని వచ్చిందో దానికి సంబంధించి సీఎం సీరియస్ గా పరిగణించారు. ఏదైతే ఎప్పటికప్పుడు అధికారుల నుంచి నివేదిక తెప్పించుకుంటూ వాస్తవ పరిస్థితిని, అలాగే దానికి గల కారణాలను కూడా అన్వేషిస్తూ తరచూ దానికి సంబంధించిన విచారణ కొనసాగిస్తూ సమీక్షలు చేపట్టారు. మొత్తంగా చూస్తే కనుక ఆ తొక్కిసలాటకు గల కారణాలు, అలాగే జరిగిన తీరు పట్ల అధికారులపై కూడా ఒకంత తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. జరిగిన పరిణామం దుర్ఘటనకి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూనే ఇలాంటి పరిణామం జరిగి ఉండాల్సింది కాదని చెప్పి ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అదే స్థాయిలో అధికారులు తగు రీతిలో స్పందించలే, అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న దాని మీద కూడా సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఈ ఉదయం ఆయన క్షేత్రస్థాయి పర్యటనకి వెళ్లే ముందు కూడా కొద్దిసేపటి క్రితం కూడా అధికారులందరితో సమావేశం నిర్వహించారు. ఏదైతే తొక్కిసలాటకు గల ప్రాథమిక కారణాలకు సంబంధించిన నివేదికను ఇప్పటికే చిత్తూరు తిరుపతి కలెక్టర్ సుబ్బారాయుడు సీఎం కు అందజేశారు. దీనికి సంబంధించి అటు కలెక్టర్ తో పాటు ఎస్పీ ఇద్దరు కూడా నివేదిక అందజేయడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి అన్వేషించి దీంట్లో ఇంకేమన్నా కుట్ర కోణాలు దాగి ఉందా, లేకపోతే ఇది ప్రమాదవశాత్తు జరిగిందన్న కోణంలో కూడా సమగ్ర విచారణ అనేది అటు హోంశాఖ కూడా కొనసాగిస్తూ వస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి ఏదైతే చనిపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు పూర్తి స్థాయి సమగ్ర విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. అలాగే చనిపోయిన కుటుంబ సభ్యులకు పరిహారం ప్రకటించడం, వారికి అన్ని విధాలు ఆదుకునేలాగా, గాయపడిన వారికి పూర్తి స్థాయి మెరుగైన వైద్య సేవలు కొనసాగించేలాగా చర్యలు చేపట్టడం వంటి కూడా సీఎం స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటుగా ఇప్పటికే ఆయన రాత్రి సీఎం ఆదేశాల ప్రకారమే అటు ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి, హోంమంత్రి అనిత, అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఉదయాన్నే తిరుపతి చేరుకోవడం జరిగింది. అలాగే ఇతర మంత్రులు కూడా తమ తమ శాఖల పరిధిలో సమన్వయం చేసుకుంటూ అటు బాధితులకు అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కొనసాగించడంతో పాటు ఆయా జిల్లాల మంత్రులు కూడా బాధితుల పట్ల
బాధ్యత తీసుకుని ఏ విధంగా వారిని ఆదుకోవాలి ఏంటి అన్న దాని మీద కూడా పూర్తి సమన్వయంతో పనిచేసేలాగా ఒక టీం ని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే నారా లోకేష్ కూడా సాయంత్రానికి తిరుపతి చేరుకొని ఉన్నారు. ఆయన కూడా తగు రీతిలో ఏ విధంగా సమన్వయం చేయాలి, వివిధ శాఖలను ఏంటి అన్న దాని మీద కూడా సమీక్షించున్నారు. మొత్తంగా సీఎం మరి కాసేపట్లోనే ఆయన తిరుపతి చేరుకుని ఉన్నారు. తిరుపతి చేరుకున్న తర్వాత నేరుగా అటు ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంబాలను అలాగే క్షతగాత్రులను పరామర్శించి తగు రీతిలో పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి తదుపరి చర్యలను తీసుకుని ఉన్నారు. అశ్విని, ధన్యవాదాలు కృష్ణ. తిరుపతి తొక్కిసలాట ఘటనపై 2 కేసులు నమోదయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని, తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా సర్వదర్శన టోకెన్ల జారీకి సంబంధించి ఈ సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాటకు సంబంధించి క్షతగాత్రులు పూర్తిగా అస్వస్థతకు గురైన భక్తులు కోలుకుంటున్నారు. 48 మంది భక్తులు అస్వస్థతకు గురైతే వారిలో దాదాపుగా 13 మంది పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న తొక్కిసలాట సందర్భంగా అంటే బైరాగపట్నంలోని పద్మావతి పార్క్ వద్ద అదేవిధంగా విష్ణు నివాసం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటకు సంబంధించి 48 మంది గాయపడ్డారు. 48 మంది గాయపడే వారిలో 34 మందిని రుయా ఆసుపత్రికి తరలించారు. 14 మందిని తిరుపతి పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో అస్వస్థతకు గురైన భక్తుల్లో అందరూ డిశ్చార్జ్ అయిపోయారు. 2 మాత్రం వారిని మెరుగైన వైద్య సేవల కోసం మహిళా వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా మహిళా వైద్య కళాశాలలో చికిత్స కోసం చేరిన 14 మందిలో 2 డిశ్చార్జ్ అయిపోయారు. మరో 12 మంది ఉన్నారు. మొత్తం టోటల్గా 14 మంది భక్తులు నిన్న అస్వస్థతకు గురైన తొక్కిసలాటలో అస్వస్థతకు గురైన 2 ప్రాంతాలలో అస్వస్థతకు గురైన వ్యక్తులు 14 మంది ఇప్పుడు మహిళా వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మహిళా వైద్య కళాశాలకు చేరుకొని నిన్న తొక్కిసలాటలో అస్వస్థతకు గురైన భక్తులను పరామర్శించనున్నారు. అదేవిధంగా వారికి అందుతున్న వైద్య సేవలకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించనున్నారు. ఇప్పటికే నిన్న తొక్కిసలాటకు సంబంధించి 5 చనిపోయారు. అదేవిధంగా స్వామివారి దర్శన టికెట్లు తీసుకోవడానికి క్యూ లైన్లో వెళ్తూ అస్వస్థతకు గురై చనిపోయిన తమిళనాడుకు సంబంధించిన మహిళా భక్తురాలు మల్లిక, ఈ 6 ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది. మంత్రుల బృందం, మంత్రులు రెవెన్యూ శాఖ మంత్రి అనగాన సత్యప్రసాద్, అదేవిధంగా హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, అదేవిధంగా మంత్రులు పార్థసారథి కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కానీ, అదేవిధంగా నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల నాయుడు, ఇలా మంత్రుల బృందం అందరూ వచ్చి తిరుపతి రుయా ఆసుపత్రి మార్చి వద్ద ఉన్న మృతుల కుటుంబాలను పరామర్శించారు. వారితో మాట్లాడిన తర్వాత 25 లక్షల రూపాయల పరిహారాన్ని మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి అనగాన సత్యప్రసాద్ ప్రకటించారు. మరోవైపు క్షతగాత్రులను కూడా పరామర్శిస్తున్నారు. మంత్రుల బృందం అంతా మహిళా వైద్య కళాశాలలోకి వెళ్లారు. అక్కడ నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత క్షతగాత్రులకు, ఈ అస్వస్థతకు గురైన భక్తులకు పరిహారం సంబంధించి ఇక్కడ ప్రకటన చేసేందుకు అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అస్వస్థతకు గురైన భక్తులను పరామర్శించేందుకు వస్తున్న నేపథ్యంలో మహిళా వైద్య కళాశాల ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం ఒకసారి చూడొచ్చు, మహిళా వైద్య కళాశాల ఆసుపత్రి నుంచి కలెక్టరు బయటికి వస్తున్న దృశ్యాలను కూడా ఒకసారి చూడవచ్చు. ఇప్పటి వరకు మంత్రుల బృందం కూడా అంతా వస్తున్నారు. మరి కొద్దిసేపట్లో మంత్రుల బృందం మీడియాతో మాట్లాడేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే మృతులకు 25 లక్షల రూపాయల మేర పరిహారం ప్రకటించారు. అదేవిధంగా క్షతగాత్రులకు కూడా పరిహారం ప్రకటించేందుకు అవకాశం ఉంది. మంత్రులు అనగాని సత్యప్రసాద్, రామనారాయణ రెడ్డి, పార్థసారథి, నిమ్మల రామానాయుడు, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నారు. ఇప్పుడే క్షతగాత్రులను పరామర్శించిన తర్వాత ఇక్కడికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఈ క్షతగాత్రులను పరామర్శించిన తర్వాత క్షతగాత్రులకు కూడా పరిహారం ప్రకటించేందుకు అవకాశం ఉంది. సార్ ఒక్క నిమిషం.
ఇప్పుడు ఈ క్షతగాత్రులకు ఏమైనా పరిహారం ఇస్తారా? ఆల్రెడీ మృతుల కుటుంబాలకు ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు అరగంటలో ఇక్కడికి వస్తారు. వారు అందరితో కూడా మాట్లాడి తప్పకుండా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటిలాగా వెళ్ళేదాకా బాధ్యత ప్రభుత్వం తీసుకుంటా ఉంది. పూర్తి చికిత్స అయిన తర్వాత వాళ్ళందరూ ఇంటి దగ్గర బాధ్యతగా మేము దింపించి ఏర్పాటు చేస్తాం. భక్తుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అందరూ బాగున్నారు, ఎవరికి కూడా డేంజర్ లేదు. ఇద్దరికి మాత్రం కొంచెం గ్రీవెన్స్ ఇంజరీస్ ఉన్నాయి. తప్పకుండా వాళ్ళు కూడా 2-3 రోజుల్లో క్లియర్ అయిపోతారు. మిగతా 32 మంది కూడా, ఇంకా 34 మంది అయ్యారు. పొద్దున 22 మంది అనుకున్నాము. శ్వాస ఆడ కొందరు వచ్చారు. వాళ్ళది కూడా అన్ని కూడా టెస్ట్ చేపిస్తా ఉన్నారు. అందరు కూడా క్లియర్గా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో అందరినీ కూడా జాగ్రత్తగా ఇళ్ల దాకా దింపే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. లేదు మళ్ళీ వస్తే సార్ వస్తున్నాడు. సో ఇది క్షతగాత్రులకు కూడా పరిహారం మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించిన తర్వాత క్షతగాత్రులకు అస్వస్థతకు గురైన వ్యక్తులకు సంబంధించి పరిహారం ప్రకటించేందుకు ముఖ్యమంత్రి పరిహారం ప్రకటిస్తారని చెప్పి మంత్రులు ప్రకటించారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఈ తొక్కిసలాటకు సంబంధించి 2 కేసులు నమోదయ్యాయి. తూర్పు పోలీస్ స్టేషన్లో, తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. బైరాగపట్టేడలో పద్మావతి పార్కు వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటకు సంబంధించి నారాయణవనం తహసీల్దారు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా విష్ణునివాసం వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటకు సంబంధించి బాలాయపల్లె తహసీల్దారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొక్కిసలాటలో అక్కడ 4, అదేవిధంగా విష్ణునివాసం దగ్గర చోటు చేసుకున్న తొక్కిసలాటలో 1, మొత్తం 5 మృతి చెందినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ 2 తహసీల్దారులు ఆయా కేంద్రాలలో టోకెన్లు జారీ చేసే సమయంలో ఆయా కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్నారు. వీరికి రెవెన్యూ శాఖ వైపు నుంచి వీరికి విధులు కేటాయించారు. ఆ విధుల్లో భాగంగా అక్కడ ఉన్న సమయంలో చోటు చేసుకున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆ పార్కు వద్ద కావచ్చు, అదేవిధంగా లేకపోతే ఈ విష్ణునివాసం వద్ద కానీ చోటు చేసుకున్న తొక్కిసలాట పరిస్థితులు, తొక్కిసలాట సమయంలో ప్రాణాలు కోల్పోయిన భక్తులు కావచ్చు, అదేవిధంగా లేకపోతే అస్వస్థతకు గురైన భక్తులకు సంబంధించి పూర్తి వివరాలతో తూర్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇప్పటి వరకు. సో ఈ ఓవైపు అస్వస్థతకు గురైన భక్తులను మంత్రులు పరామర్శించడం, ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాల సభ్యులకు పరిహారం ప్రకటించడం, మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అస్వస్థతకు గురైన భక్తులను పరామర్శించేందుకు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండడం. ఇప్పటికే ప్రాథమికంగా నిన్న చోటు చేసుకున్న సంఘటనలపై ఒక నిర్ధారణకు వచ్చారు. పద్మావతి పార్కు వద్ద, బైరాగపట్టణంలోని రామానాయుడు పబ్లిక్ స్కూల్ సమీపంలో ఉన్న పద్మావతి పార్కు వద్ద భక్తులను క్యూలైన్లోకి అనుమతించే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు సకాలంలో స్పందించకపోవడం, పూర్తి స్థాయిలో తగిన చర్యలు తీసుకోకపోవడం మూలంగానే ఈ పరిస్థితి చోటు చేసుకుందన్న అభిప్రాయానికి ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మరింత స్థాయిలో పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించిన తర్వాత బాధ్యులు ఎవరన్న అంశంపై తేల్చేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి క్షతగాత్రులను, ఈ అస్వస్థతకు గురైన భక్తులను పరామర్శించడమే కాకుండా వారి కుటుంబ సభ్యులను ఓదార్చడమే కాకుండా పూర్తి స్థాయి సమీక్ష కూడా నిర్వహించనున్నారు. ఆ సమీక్ష తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనంలోనో లేక ఈ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆసుపత్రి కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహిస్తారన్న అంశంపై ఇంకా ఇదమితమైన ప్రకటన రాలేదు. కానీ అధికారులతో, టీటీడీ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులతో నిన్న చోటు చేసుకున్న సంఘటనలలో ఎక్కడ వైఫల్యం జరిగింది, ఎంతమంది భక్తులు వస్తారన్న అంశంపై ఎంత మేర అంచనా వేయగలిగారో, అంచనా వేసినప్పుడు అంచనాకు తగిన రీతిలో ఏర్పాట్లు చేశారా లేదా, ఏర్పాటు చేసిన సమయంలో వాటిని ఎగ్జిక్యూట్ చేయడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, ఈ అంశాలన్నిటిపై పూర్తి స్థాయిలో అధికారులతో సమీక్ష నిర్వహించున్నారు. సమీక్ష తర్వాత నివేదిక కోరుతున్నారు. ఆ నివేదికను ఆ తర్వాత సమీక్షలో ఆయన ప్రత్యక్షంగా పరిశీలించిన అంశాలను అంచనా వేసుకున్న తర్వాత ఈ సంఘటనకు సంబంధించి ఏ రకమైన చర్యలు తీసుకుంటారన్నది మాత్రం చర్యలకు సంబంధించి ప్రకటన చేసేందుకు అవకాశం ఉంది. ఇది ఇక్కడ నా తాజా పరిస్థితి. అశ్విని, కెమెరామెన్ శేఖర్తో వినారాయణప్ప, ఈటీవీ న్యూస్, మహిళా వైద్య కళాశాల నుంచి.